హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పూజిత. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మన బాన్ ఎకో ట్రిప్. సో దానికి పార్ట్ 2 వస్తుందని చెప్పినా కదా, ఇది అదే అనమాట. ఏంటి ఇది కనిపించట్లేదు, ఆడియో ఒకటే వస్తుందని అనుకోకండి. బికాస్ ఐ హ్యావెంట్ ప్లాన్డ్ ఫర్ దిస్ ప్రాపర్లీ ఫర్ ద సెకండ్ పార్ట్, బట్ హానెస్ట్లీ ఐ వాంటెడ్ టు డూ ఇట్. సో మేము స్టార్ట్ అయిపోయినాము అర్జున్ బ్రో అండ్ శ్వేత వాళ్ళ ఇంటికి. అలా పాటలు పాడుకుంటూ యాజ్ యూజువల్ మన రోడ్ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేస్తామో అట్లనే బాన్ ఎకో నుండి ఒక 1 hour 40 minutes ట్రావెల్ చేసి మేము రీచ్ అయినాం అనమాట. అండ్ ఆన్ ద వే మాకు ఈ బ్యూటిఫుల్ లేక్ కనిపిస్తే వి టుక్ ఏ బ్రేక్. చాలా బ్యూటిఫుల్ ఉండింది ఆ వ్యూ. అండ్ ఈ ముగ్గురు అప్పటికి ఇట్లా ఫిషింగ్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకుని వెళ్తున్నారంట. చూడండి గైస్, చిన్న చిన్న క్యూట్ ఫిషెస్ ఉంటాయి ఇక్కడ అయితే, బట్ లోపల పెద్ద పెద్దవి కూడా ఉండుంటాయి. అందుకే ఇందాక ఫిషింగ్కి వెళ్ళారు వాళ్ళు. ఈ గ్యాప్లో ప్రవీణ్ అన్నకి స్విమ్మింగ్ చేయాలనిపించి వెళ్ళిపోయినట్టు గైస్ లోపలికి. నాకు స్విమ్మింగ్ రాదు, సో నేను ధైర్యం చేయలేకపోయినా. ఇట్ వాస్ వెరీ డీప్ అన్నాడు కొంచెం లోపలికి వెళ్తే. సో ఇంకా లైక్ తీసుకున్నాం మేము. అండ్ టు బీ హానెస్ట్, మాకు అర్జున్ బ్రో కానీ శ్వేత కానీ ముందు తెలీదు. యాసిడ్ వాళ్ళు ప్రవీణ్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. కానీ మేము వెళ్ళినాక ఒక 5-10 minutesకి వి ఫెల్ట్ కంఫర్టబుల్. అండ్ వాళ్ళ అబ్బాయి ఎంత క్యూటీ అంటే అవ్యాన్ హీస్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కొత్త వాళ్ళ దగ్గర అంత బాగా వచ్చి ఎంత చిల్ అవుతాడు, అంత వెల్కమింగ్ ఉంటాడని చెప్పి. నార్మల్గా బేబీస్ అంత ఈజీగా బయట వాళ్ళ దగ్గరికి రారు కదా, బట్ హీ వాజ్ రియలీ ఫ్రెండ్లీ అండ్ మస్తు ఆడుకున్నాడు మాతో. నైట్ అంతా మంచి చిల్ అయినాం. సో నైట్ మేము వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసినాం. అర్జున్ బ్రో మా కోసం లివర్ ఫ్రై ఇంకా చికెన్ చేసిండే. ఇట్ వాజ్ సో యమ్. ఇంకా నైట్ అక్కడే స్టే చేసాం. తర్వాత పొద్దున్న ఈ ఫొటోస్ అన్ని పొద్దున్న దిగామన్నమాట. అవ్యాన్ వాజ్ రియలీ క్యూట్. సో పిక్చర్స్ దిగాలనిపించింది. అండ్ దెన్ వి స్టార్టెడ్ ఆఫ్టర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. సో నాతో ఉన్న ఫ్రెండ్స్ పార్లమెంట్ చూడలేదన్నారు. సో ఆటో దాకా వెళ్ళినాం కదా, అట్లానే పార్లమెంట్ చూసి వెళ్దామని చెప్పి పార్లమెంట్ దగ్గరికి వెళ్ళినాం. అండ్ అఫ్ కోర్స్ అక్కడ మ్యాండేటరీ పిక్చర్స్ ఉంటాయి కదా, కొన్ని పిక్చర్స్ దిగేసి ఇంకా వి వెంట్ టు హ్యావ్ బ్రంచ్ అనమాట. తినేసి సరే స్టార్ట్ అవుదాం నెక్స్ట్ ప్లేస్కి అని చెప్పి అనుకున్నాం. సో గైజ్, మాకు ఈ ట్రిప్లో కయాకింగ్ చేయాలని మస్తు ఉండే, కానీ అసలు ఎక్కడ దొరకలేదు మాకు కయాకింగ్. నిన్న బానోకి వెళ్ళినప్పుడేమో వర్షం వల్ల ఇవ్వనన్నారు. అండ్ ఈరోజు ట్రై చేస్తే ఎక్కడ దొరకలేదు. సో మేము డిసైడ్ అయినాం అట్లీస్ట్ ఏదైనా వాటర్ బాడీ ప్లేస్కి వెళ్దాం, లైక్ బీచ్ టైప్ ఎక్కడికైనా వెళ్దామని చెప్పి నేను చెక్ చేసి వి వెంట్ టు వి స్టార్టెడ్ టు అవర్ నెక్స్ట్ ప్లేస్ విచ్ ఇస్ కోబర్గ్ బీచ్. విక్టోరియా పార్క్ అని ఉంది అని అనుకోకండి, కోబర్గ్ బీచ్లోనే దాన్ని విక్టోరియా పార్క్ అని అంటారు. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే టొరంటోలో హార్బర్ ఫ్రంట్ ఉన్నట్టు హార్బర్ ఫ్రంట్ ఉండింది అక్కడ కూడా. సో మేము అనుకున్నాం సేమ్ టొరంటో లానే ఉంది కదా అని చెప్పి. కానీ లోపలికి వాక్ చేసి వెళ్తే ద బీచ్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. లైక్ చాలా పీస్ఫుల్ ఉండే, లైక్ శాండ్ బీచ్ కదా. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ శాండ్ బీచెస్. ఇది హార్బర్ ఫ్రంట్ లాగా ఉంటుంది అన్నా కదా, ఇదే అనమాట. మీకు కూడా అట్లనే అనిపిస్తే కమెంట్ బిలో గైస్. అండ్ ఆల్సో ఇది మేము బీచ్ నుంచి తీసిన వ్యూ అనమాట, కానీ ఫ్రంట్ నుంచి అట్లానే ఉంటుంది సేమ్. కిడ్స్ దగ్గర నుంచి శాండ్ క్యాసిల్ లాక్కున్నాను ప్రవీణ్ అండ్ గీతు. బ్రో ఏం చేస్తున్నావు? బిల్డింగ్ కడతామా జస్ట్ 100K. బ్రో నువ్వేం చేస్తున్నావు? బిల్డింగ్ లో ఇన్సైడ్ అయిపోయిందిరా 100K. గీతిక 100Kకి అమ్ముతుంటే త్రిలోక్ కొనేస్తున్నాడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఆప్షన్ లేదు, కొనాల్సిందే. మీకు మీ కొత్త క్యాన్సిల్ ఎలా అనిపించింది? పూలలు కడితే ఇంకా బాగుంటుంది. దెన్ వి స్టార్టెడ్ వాకింగ్ ఇన్ టు ద పార్క్. లోపలికి వెళ్ళిపోయినాం మొత్తము. అటు వెళ్తే సైడ్కి కొంచెం పార్క్ లాగా ఉండి ఇక్కడ ఇట్లా ఈవెంట్ లాగా అవుతుండే. అండ్ వీ హ్యాడ్ సో మెనీ ఫుడ్ ట్రక్స్ ఆల్సో. ఏదో ఈవెంట్ జరుగుతున్నట్టు అనిపించింది. అండ్ మేము అక్కడ చాయ్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయినాం గాయస్. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నా గాయస్. టేక్ కేర్, గుడ్ నైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్. ప్లీజ్ గైస్ కొంచెం మోటివేషన్ ఇవ్వండి.